తిరుమలలో భక్తుల రద్దీ తగ్గడం లేదు. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు వస్తున్నారు. వసతి గృహాలు దొరకక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. క్యూ లైన్లలో గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు వస్తూ ఉండడంతో టీటీడీ అందుకు తగినట్లు ఏర్పాట్లు చేస్తుంది. భక్తులకు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటుంది. 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లను కొనుగోలు చేసిన భక్తులకు స్వామివారి దర్శనానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. ఇక సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుందన్నారు. తిరుమాడ వీధులన్నీ భక్తులతో కిక్కిరిసిపోయున్నాయి. ఈ రోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లో భక్తులు నిండిపోయారు. బయట శిలాతోరణం వరకు క్యూ లైన్ విస్తరించింది. ఇక దీంతో క్యూ లైన్లలో ఉన్న భక్తులకు ఉచితంగా అన్నప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు. నిన్న తిరుమల శ్రీవారిని 74,467 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 40,005 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇక నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.77 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.